అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒక కొత్త సినిమాకు తెరలేపారు. ఆ సినిమా ఏంటంటే దృశ్యం 3. ఆల్రెడీ దృశ్యం 2 సినిమా అయిపోయినట్టుంది కదా. దృశ్యం 3 సినిమా ఇది. ఏంటంటే వీళ్ళు పార్టీ మారింది నిజం, కండవాళ్ళు కప్పుకుంది నిజం, వీళ్ళు ఇంటి దగ్గర ఫ్లెక్సీలు పెట్టుకుంది నిజం, అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంకా కూర్చున్న నిజం. ఇట్లా చాలా 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 ఆధారాలు ఉన్నాయి. బట్ వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? సుప్రీంకోర్టు ఎవరు ఇచ్చిండ్రు అడ్వైజు? ఒక అడ్వైజ్ ఇచ్చిండ్రు, దారుణమైన అడ్వైజ్. అది ఇట్లా ఇక్కడ జనాలను మోసం చేసినట్లుగానే, మేము పార్టీ మారలేదని చెప్పారు కదా, అట్లా మోసం చేసినట్లుగానే సుప్రీంకోర్టును కూడా మోసం చేయాలని డిసైడ్ అయినారు. అది ఎట్లా ఏంది వీళ్ళు వ్యూహం ఏందని తెలుసుకునే ముందు మీకు అందరికీ ఒక రిక్వెస్ట్. ఈ మధ్యకాలంలో రిపోర్ట్లు కొట్టడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ ఆల్మోస్ట్ రిపోర్ట్ కొడుతూ ఉన్నారు. మన ఛానల్ను ఆస్ట్రేలియా నుంచి కొడుతున్నారు. ఆస్ట్రేలియాలో ఎవరుంటారో మరి, ఏ పార్టీ బ్యాచ్ ఉంటుందో నాకు తెలియదు. బట్ ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా మనకు రిపోర్ట్స్ కొడుతున్నారు. మీరు మద్దతు ఇవ్వండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ లైక్ చేయండి, మద్దతుగా నిలవండి, మా వాయిస్ను వినండి. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే బహుశా నా అనాలిసిస్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇక మనం ఈ దృశ్యం సినిమాలోకి పోతే, వీళ్ళు పార్టీ మారలేదు అని సుప్రీంకోర్టుకు చెప్పాలనేది వీళ్ళ ప్రధానమైన ఉద్దేశంగా కనిపిస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు నుంచి తప్పించుకోగలరా? సుప్రీంకోర్టు విచారణ అక్కడ నుంచి తప్పించుకోగలరా? ఎందుకంటే ఒక మార్గం వెతికిండ్రు. మొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అన కావచ్చు, లేకపోతే ఇక్కడ వేమునరేంద్ర రెడ్డితోన జరిగిన సమావేశాలు కావచ్చు, 1-2 సార్లు వీళ్ళందరూ కలిసి. ఎందుకంటే హైకోర్టు దాకా ఉన్నప్పుడు వీళ్ళంతా రిలాక్స్గా ఫీల్ అయినరు. చూద్దాంలే కోర్టు ఏం తెలుస్తుంది, రేవంత్ అన్న చూసుకుంటాడు అన్న యాంగిల్లో కొద్దిగా రిలాక్స్ అయినరు. బట్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత కొద్దిగా టెన్షన్ పట్టుకున్నది వాళ్ళకి. నెక్స్ట్ మనం ఈ ప్రభుత్వం కాపాడగలదా, మన మీద వేటు పడకుండా రేవంత్ రెడ్డి కాపాడగలడా, ఇట్లాంటి భయంలో కొంత పడ్డరు వాళ్ళు. దానాంగందర్ అయితే పచ్చిగానే కనిపిస్తున్నాడు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా భయంలో పడ్డారు. ఎందుకంటే నిమ్మలంగా పోతున్న ఒక లైఫ్లో ఎమ్మెల్యే గెలవడం అంటే అంత ఈజీ ఏం కాదు. మళ్ళీ అందరినీ సమీకరించాలి, డబ్బులు, శ్రమ, నిద్రలేని రాత్రులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సాఫీగా పోతున్న ఒక బండి సడన్గా ఒక పెద్ద గోడ దుంకినట్టు మళ్ళీ అవతలకి. ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది, అది బై ఎలక్షన్ అంటే ఇంకా డేంజర్గా ఉంటుంది. ఎనివే వాళ్ళంతా తప్పించుకోగలరా అనేది మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళకి ఎవరు సజెషన్ చేసినారో తెలియదు, కానీ బహుశా మరి గవర్నమెంట్ తరఫున ఉండే లీగల్ అడ్వైజర్స్, లేకపోతే వేమునరేంద్ర రెడ్డి గారు ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏమైనా అడ్వైజ్ ఇచ్చినారేమో. మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, మేము కాంగ్రెస్ చేరలేదు అనేది సుప్రీంకోర్టులో చెప్పాలి అనేది బహుశా వాళ్ళ డిసిజన్ లాగా మనకు అనిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే ఎల్బీ మీటింగ్ జరిగింది కదా, ఎంసీహెచ్ఆర్టీలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, అందుబాటులో ఉన్న ఎంపీలు, రేవంత్ రెడ్డి గారు, దీపదాస్ మున్షి గారు ఆమె ఇన్ఛార్జు పెద్దమ్మ, అందరూ అటెండ్ అయ్యారు కదా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అటెండ్ అవుతారా లేదా అనేది కొద్దిగా ఉత్కంఠగా ఉండే. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు అక్కడ అటెండ్ అయితే ఇంకా పచ్చిగా కనిపిస్తుంది అనేది. కానీ ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు, మీరు అట్లా పోతే ఇంకా రిటర్న్కి దొరికిపోతారు పార్టీ మారినట్లుగా. మీరు పార్టీ మారినట్లుగా సుప్రీంకోర్టులో ఒప్పుకోవద్దు. ఇంత దృశ్యం సినిమా టైపు ఉన్నది కదా, చంపినాం కానీ చంపనట్టు ఉండాలి. మనకేం తెలియదు, అక్కడ రథానికి పోయినాం, ఇక్కడ సినిమాకి పోయినాం అన్నట్టు ఉంది కదా. దానిలో సేమ్ అట్లే ఉన్నది వీళ్ళది కూడా. దృశ్యం సినిమా చూపిద్దామనే సుప్రీంకోర్టుకు దృశ్యం సినిమా ఇది, జనాలకు కాదు. దృశ్యం సినిమా సుప్రీంకోర్టుకు చూపించాలనేది ఇప్పుడు ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల డ్రామా. ఆ మీటింగ్ పోతే కనిపిస్తాం కాబట్టి పోవద్దని. పాపం 2 అమాయకులు మాత్రం పోయినరు, దగ్గర దాకా పోయినరు. ఫోటో చూడండి మీరు. ఇప్పుడు 2 అమాయకులు ఎవరంటే చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య గారు, తర్వాత తెల్ల వెంకటరావు గారు. తెల్ల వెంకటరావు గారు ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనే చూసుకుంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుప్రీంకోర్టు జడ్జా లేకపోతే ఆయన దేవుడా, కానీ ఆయన అనుకున్నాడు ఆయనే చూసుకుంటాడులే అని. ఇద్దరు అక్కడ దాకపోతే కాంగ్రెస్ వాళ్ళు మీరెందుకు వచ్చిర్రు ఆయన, అక్కడ పంపించేసిన వీళ్ళు ఇద్దరిని, తెలియక వచ్చిర్రా, చెప్పలేదు వీళ్ళకు, ఎందుకు వచ్చిర్రు వీళ్ళు, పంపించండి అక్కడ అని చెప్పేస్తే కెమెరా కంట పడకుండా పంపించే ప్రయత్నం చేసినారు. అయినా సరే కెమెరా కంట పడ్డారు కాబట్టి ఆ ఫోటో ఒకటి దొరికినట్టుంది. ఎనీవే వాళ్ళు అట్లా తప్పించుకోవాలి. సుప్రీంకోర్టులో మేము పార్టీ మారలేదు, మేము సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోతే భగవంతుని కండువా కప్పినరు. అదే సినిమాల వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఉంటారు చూసిన భగవంతుడు, ఆ టైపు అనమాట. రేవంత్ రెడ్డిని భగవంతులాగా చెప్దాం అనుకుంటున్నారు సుప్రీంకోర్టులో. ఆ భగవంతుని కండువా, దేవుని కండువా అని సుప్రీంకోర్టును ఎట్లా బోల్తా కొట్టించాలా అనే ప్లాన్లో నడుస్తుంది ప్రస్తుతం వీళ్ళ వ్యవహారం. ఇప్పుడు ఏమైందంటే దొంగతనం కేసు అనుకో, దొంగతనం కేసులో పోలీసులు లేకపోతే ప్రభుత్వము చాలా ప్రూఫ్లు సమర్పించాలి. చూస్తే దొంగతనం చేసిండు అంటే ఏంటో దొంగతనం చేసిండు, ఏం దెంకపోయిండు, మీ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉందా, లేకపోతే మీరు ఈయననే దొంగతనం చేసినట్టుగా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ పెద్ద కాంప్లికేటెడ్. కానీ వీళ్ళు అట్లా లేదు కదా. పార్టీ మారిన తర్వాత
కండవాలు కప్పుకున్నారు, కండవాలు దేవుని కండవాలు అంటున్నారు. ఓకే, సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తే చేసేదేమో, నిజంగానే దేవుని కండవాలే కదా, వాట్ ఈస్ దిస్ అంటారేమో, మనకు తెలియదు అది. కానీ తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి కదా. వీళ్ళు పోస్టర్లు వేసుకోవడం, అక్కడక్కడ పోస్టర్లు వేసుకోవడం, తర్వాత కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవడం, ఇంటి దగ్గర మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్సీలు పెట్టుకోవడం, తర్వాత వీళ్ళు పార్టీలో చేరిన తర్వాత ఇచ్చేసిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి, చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి వీళ్ళు ఇచ్చినాయి. మేము డెవలప్మెంట్ కోసం, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం పోయినాం, మా కార్యకర్తల కోసం పోయినాం, అది ఇదని చెప్పేసి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జగిత్యాలలో పెద్ద రచన నడుస్తుంది కదా, అట్లే చాలామంది, బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా కూటమి మీటింగ్లే పెట్టి 10 మంది ఎమ్మెల్యేలు కలిసి దానం నాగేంద్ర ఏకంగా పోటీ చేసే ఏకంగా ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ ఇచ్చిండు. అందుకే ఆయన వేరే ఉంది కోట, అది చెప్తాను నేను మీకు. ఇట్లా మొత్తం కూడా వీళ్ళు దాదాపు 500 పేజీల డాక్యుమెంటు సుప్రీంకోర్టుకి ఇచ్చిండ్రు వీళ్ళు, బీఆర్ఎస్ తరఫున అడ్వకేట్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఇప్పుడు కేటీఆర్ పోయిండు కదా ఢిల్లీకి, ఢిల్లీకి పోయి కేటీఆర్ అడ్వకేట్తో సమావేశం అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడండి 10 మంది ఎమ్మెల్యేల గురించి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు. మాకు ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్నని నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. ఈ 3 కార్యక్రమాలు ఇవాళ వీటి కోసమే వచ్చాం. తర్వాత సాయంకాలం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. పరిస్థితి నెక్ మూమెంట్ వచ్చింది అనేది అర్థమవుతుంది. నెక్ మూమెంట్ అంటే ఇక్కడ దాకా మునిగినరు, ఇంకా లోపలికి మునగడమా లేకపోతే మొత్తానికి బయటపడమా, సుప్రీంకోర్టు దాకా పోయింది కాబట్టి అక్కడ దాకా అని చెప్తున్నాను నేను. అయితే ఇక బీఆర్ఎస్ కూడా కొద్దిగా ప్రెషర్ పెడుతుంది ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో. 3+7, ముగ్గురేమో హైకోర్టు నుంచి ప్రొసీడింగ్స్లో ఉన్నవాళ్ళు, 7 మంది కొత్త వాళ్ళు. ఇట్లా మొత్తం నోటీసులు ఇచ్చేసిండ్రు. ఇప్పుడు స్పీకర్ ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసి వివరణ ఇవ్వండి. సరే, స్పీకర్ను వీళ్ళు సాటిస్ఫై చేయొచ్చు, ఏముంది తెలుసు కదా, అంత నీది తినాలే నాది తినాలే ఇప్పుడు. కాబట్టి స్పీకర్ సాటిస్ఫై కావచ్చు, కానీ సుప్రీంకోర్టు ఎంతవరకు సాటిస్ఫై అవుతుంది అనేది ఇంపార్టెంట్. అందుకే ఈ మీటింగ్లు, ఉప్పర్ మీటింగ్లు జరిగేదంతా దానికోసమే, ఈ డ్రామా అంతా దానికోసమే. మీరు మీటింగ్కి రావద్దని గాంధీ భవన్కు 100 సార్లు వెళ్ళింది దానం నాగేందర్, 100 సార్లు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత పోయి వేదిక మీదనే కాంగ్రెస్ కండువా కప్పుకొని అందరికి ఆయన కాంగ్రెస్ కండువాలు కప్పి చాలామంది పార్టీలు చేసుకొని, ఇంకా దానం నాగేందర్ ఇంకా విచిత్రం ఏంది తెలుసా, పాపం అసలు అందరికన్నా రెడ్డి అని దొరుకుతుంది దానం నాగేందర్. కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కూడా దూరంగా ఉన్నాడు. ఏదో లోకల్ లీడర్తో శంకుస్థాపన చేయించినట్టు నిన్న ఉంది, ఫోటో కూడా మీరు చూడవచ్చు, నా తెర మీద చూడవచ్చు. ఇట్లా అన్ని దొంగ తెలివితేటలు, చావు తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దానం నాగేందర్ ఒక విషయంలో మాత్రం ఆయన కార్యకర్తలకు చెప్తున్నది ఏంటంటే, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, వీళ్ళందరికీ అదేమో కానీ నా మీద వేటు పడక తప్పదు, ఈ సుప్రీంకోర్టు నా మీద వేటు వేసే బదులు నాది నేనే తెంచుకుంటా, నేను రాజీనామా చేస్తా, నాకు ఎమ్మెల్సీ ఇయ్యని చెప్పేసి కొత్త డిమాండ్ పెట్టినట్ట కాంగ్రెస్లో. నీకెవడిస్తాడా ఎమ్మెల్సీ అని చెప్పేసి వీళ్ళు, నీవు పెద్ద ఎంపీ గెలిచినవా ఏమన్నా, లేకపోతే నువ్వేమన్నా పెద్ద అసెటా కాంగ్రెస్కు, నీకెందుకు ఇవ్వాలి, మాదానే మస్తు మందురు అని చెప్పేసి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. దగ్గరికి రాణిస్తలేరు వీళ్ళు ఎంతసేపటికి ఆ వేమనరేంద్ర రెడ్డి గేట్ కాడ నిలబడాల్సిందే తప్ప రేవంత్ రెడ్డి గేట్ కాడకు పోయే అవకాశం లేదు. ఇక చూసినావు కదా, వీళ్ళ అసంతృప్తిని మొత్తం వెళ్ళగక్కిన, హైడ్రాకు నేను వ్యతిరేకమన్నా, అసలు ఇదేంది నేను జనాల తరఫున మాట్లాడతా అన్నా, చింతలపస్తిలో కూలగొట్టినా, ఏం చేసినా దానం నాగేందర్ని పిలిచిందే లేదు, మాట్లాడింది లేదు, వాళ్ళేమి ఈయనకు సపోర్ట్ చేసింది లేదు. కాబట్టి ఈ వ్యవహారం కొసకొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే లీగల్ అడ్వైస్ ఇచ్చే వాళ్ళు చెప్తారు కదా, సుప్రీంకోర్టు విషయంలో సీరియస్గానే ఉంది. అంతకుముందు లేని సీరియస్నెస్ వీళ్ళకి ఎందుకు వచ్చింది? అంతకుముందు లైట్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ మీద ప్రెషర్ పెట్టగానే, స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీస్ రాగానే ఎందుకు ఉలిక్కి పడుతున్నారంటే ఇదే. కానీ ఈ దృశ్యం సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు కూడా తప్పుదో పట్టించాలని చూస్తున్న ఈ ప్రజాప్రతినిధులను ఏమన్నానో నాకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున వాదించినా, గవర్నమెంట్ తరఫున ఎవరైనా అడ్వకేట్ వాదించినా వీళ్ళు పార్టీ మారలేదు, ఇదంతా తప్పు అని వాదిస్తారా? వీళ్ళ తరఫున అడ్వకేట్లు పెట్టుకొని చెప్తారేమో, భగవంతుని కండువాలు, వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు జస్ట్ ముఖ్యమంత్రి కట్టసిగా కలిసినారు, కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం కలిసినారని చెప్తారేమో. కానీ చాలా ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి. అందుకంటే ఈ దృశ్యం సినిమాను చూపించే ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలు. అందుకే ఈ హైడ్రామా అంతా కూడా ఆ మీటింగ్ పోకపోవడం. చాలాసార్లు ఎల్పీ మీటింగ్ కూడా అటెండ్ అయినారు వీళ్ళు. ఈ కొత్తగా ఏం కాదు, అసెంబ్లీలో జరిగిన ఎల్పీ మీటింగ్ అటెండ్ అయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన సీరియల్లో కాకుండా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన సీరియల్లో కూర్చుంటున్నారు. ఇట్లాంటి చాలా ఉన్నాయి డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా సాక్ష్యాలే దానికి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేసినారు ఆల్రెడీ. బీఆర్ఎస్ కూడా సీరియస్గా కొట్టాడుతున్నది. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ దృశ్యం సినిమా సక్సెస్ అవుతుందా కాదా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు అని చెప్పదలుచుకున్నా లేకపోతే చూపించదలుచుకున్న ఈ దృశ్యం సినిమా మీద సుప్రీంకోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 10కి హియరింగ్ ఉంది సుప్రీంకోర్టులో. అందుకే సుప్రీంకోర్టుకి ఏదో ఒక సమాధానం చెప్పాలని స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీసులు వచ్చినాయి. కానీ నీది తినాలే నాది తినాలే ఆ టైపే ఉంటుంది ఇది. చూద్దాం సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.